నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నిజం అందుకే ఎప్పుడు కూడా ఆలస్యంగా తెలుస్తుంది. అబద్ధం తొందరగా వెళ్ళిపోతుంది. దానికి సాక్ష్యమే ప్రస్తుతం ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ అని, ఓటర్స్ ఎడిషన్ అని ఇవన్నీ కూడా గత 2 నెలలుగా ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న అసత్య ఆరోపణలకి ఎట్టకేలకు నిజం బయటకు వచ్చింది. ఆ నిజం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం ఓటర్ అధికారి యాత్ర అంటూ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. 1300 కిలోమీటర్లు యాత్ర అంటూ బయలుదేరాడు ఆయన. ఆ యాత్రలో ఆయన మాట్లాడుతున్న స్పీచ్లు ఎంత ప్రొవోకేటింగ్, రెచ్చగొట్టే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటే ఆ వీడియో క్లిప్ కూడా ప్లే చేస్తాను. మీ ఓటర్ ఐడి లాగేసుకుంటారు, మీ ఓటర్ని, మీ పేరుని ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తారు, ఆ తర్వాత మీ రేషన్ కార్డు తీసేసుకుంటారు, ఆ తర్వాత మీ ల్యాండ్ భూమి ఏమన్నా ఉంటే అది కూడా లాగేసుకొని అదానీ అంబానీలకు ఇస్తారు అంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. 2024 లోక్సభ ఎన్నికల ముందు కూడా ప్రచారంలో మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ఇట్లాగే అసత్య ఆరోపణలు చేశాడు. ప్రస్తుతానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి విద్వేషాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఒక మహిళతో సోమవారం నాడు మాట్లాడిచ్చాడు ఆయన యాత్రలో. తన పేరు ఓటర్స్ లిస్టులోంచి తొలగించారు, అన్యాయం, అక్రమం అంటూ కూడా ఒక మహిళ మాట్లాడింది. మంగళవారం నాడు నాకు అట్లా మాట్లాడమని చెప్పారు, అందుకే నేను అట్లా మాట్లాడాను, నా పేరు ఓటర్స్ లిస్టులో ఉంది అంటూ కూడా టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి ఆమె మాట్లాడడం, ఇదంతా కూడా క్లియర్గా తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అట్లా చేస్తున్నాడు, ఎంత భారతదేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, సివిల్ రైట్స్ వైపుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న అనుమానం వస్తుంది. వీళ్ళు మొట్టమొదటి కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా కూడా ఎట్లా ప్లాన్ చేస్తుందంటే, ఫస్ట్ స్టెప్ ఒక అబద్ధపు వార్తని స్ప్రెడ్ చేయటం, ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్వీట్ చేయటం, దాన్ని డిలీట్ చేయటం, ఒక అపాలజీ అనే ఒక మొక్క చెప్పటం, ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా ఫేక్ న్యూస్ని వైరల్ చేయటం, ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న సోషల్ మీడియాలో వాళ్ళ మొత్తం టీం అంతా కూడా ప్రచారం చేస్తున్న విధానం. పిఆర్ కంపెనీ ఉంది, పెద్ద పిఆర్ కంపెనీ. మరి ఎన్ని వేల లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులంతా కూడా ఈ పిఆర్ కంపెనీ పొద్దు నుంచి రాత్రి వరకు ఈ అసత్య కథనాలు, ఆరోపణలు ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ప్రమోట్ చేయటమే వీళ్ళ పని. ఎక్కడా కూడా ఫ్యాక్ట్స్ చెక్ చేసుకుంటాం కానీ ఏమీ లేదు. వాళ్ళ నాయకుడు చెప్పాడు, దాన్ని జనాల్లోకి ఎంత తొందరగా తీసుకెళ్ళాలి, నిజం ఉందా లేదా కనుక్కోకుండానే. చాలా క్లియర్గా నేను మంగళవారం నాడు మహారాష్ట్ర గురించి, ఎన్నికల గురించి రాహుల్ గాంధీ ఇన్ని నెలల్లో కూడా చేస్తున్న ఆరోపణలు ఒకే ఒక్క దెబ్బకి పటాపంచలు అయిపోయింది. ఎక్కడి నుంచి తీసుకొని ఎవరిని ఫాలో అవుతూ వచ్చాడు రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల గురించి? సిఎస్డిఎస్ అనే కంపెనీ ఎనలిస్టు, సెఫాలజిస్టు, ఎప్పుడూ కూడా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంటూ కూడా మనం ఎలక్ట్రానిక్ మీడియాలో చాలాసార్లు చూసాం సంజయ్ని. ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ సోమవారం నాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిందో, మంగళవారం నాడు ఆయన పాత ట్వీట్స్ అన్నీ కూడా డిలీట్ చేస్తూ, ఆయన మా టీం ఇచ్చిన దానిలో తప్పులు ఉన్నాయి, డేటా ఎర్రర్ ఉంది, సో నేను అపాలజీ చెప్తున్నాను, ఇది నేను ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు, కేవలం మా రీసెర్చ్ టీం చేసిన తప్పు అంటూ ఆ ఓటర్లు పెరగటానికి కూడా లోక్సభ ఎన్నికల్ని అట్లాగే విధానసభ ఎన్నికల్ని ఆ రెండింటినీ పోల్చాను, అక్కడే మాకు తేడా వచ్చింది. లోక్సభ అంటే ఇన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, ఇన్ని నియోజకవర్గాలు ఉంటాయి, విధానసభ అంటే ఒకటే, కానీ నేను వీటిని కంపేర్ చేశాను, కొన్ని నియోజకవర్గాల్లో అంతే తేడా వచ్చింది, అందుకే నన్ను క్షమించండి అంటూ కూడా చాలా సింపుల్గా సంజయ్ కుమార్ ఒక ట్వీట్ చేసి వదిలేశాడు. చాలా క్లియర్గా ఆ డిఫెక్టివ్ ఓటర్స్ లిస్ట్ అంటూ కూడా ఆయన ఒక ఎలిగేషన్ చేయటము, ఆర్టికల్స్ రాయటము, సిఎస్డిఎస్కి సంబంధించిన ఆయన దాన్ని బేస్ చేసుకొని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్సు, ఒక స్లైడ్ షో ప్రజెంటేషను, 1,00,000 ఓట్లు పైన ఫేక్ ఓటర్స్ ఉన్నారు మాదేవ్పురాలో అంటూ ఇవంతా కూడా ఆయన ప్రచారం చేసుకుంటూ రావటం
మహారాష్ట్రలో రిగ్గింగ్ చేసి గెలిచారని, ఫేక్ ఓటర్స్ అంటూ 1,00,00,000 మంది దాకా కూడా ఫేక్ ఓటర్స్ ఉన్నారు లోక్సభకి, విధానసభకి అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్స్, వీటికన్నిటికీ సంబంధించి సంజయ్ కుమార్ నా సంబంధం లేదు, నా టీం చేసిన తప్పు, డేటా ఎర్రరు అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయటం, సింపుల్గా ఒక ట్వీట్ చేసి వదిలేశాడు. ప్రస్తుతానికి ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర అని బీహార్లో తిరుగుతుందానికి వాళ్ళ ఎక్కడి నుంచి తీసుకున్నారో డేటా సిఎస్డిఎస్ వాళ్ళ తప్పు అని చెప్పినందుకు రాహుల్ గాంధీ ఈ యాత్రలో ప్రజల ముందుకు ఏమని వెళ్తాడనేది మనం వేచి చూడాలి. చాలా రాహుల్ అంతా కూడా ఇన్ని నెలలు ఆ డేటా అంతా ఒక ఫాల్స్ నెరేటివ్తో, అబద్ధపు నెరేటివ్తో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అదే సంజయ్ కుమార్ ఆ డేటా అంతా కూడా తప్పు అన్నప్పుడు మరి పబ్లిక్గా రాహుల్ గాంధీ అపాలజీ చెప్తాడా ఏంటి అనేది కూడా మనం చూడాలి. కాంగ్రెస్ మొత్తం అంతా కూడా ఒక డర్టీ ప్లేబుక్లో వెళ్ళింది. స్ప్రెడ్ చేయటమే ఫేక్ డేటాని, కాంట్రవర్సీని ఇగ్నైట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బ్లేమ్ చేయాలి, రిగ్గింగ్ అని, ఎలక్షన్స్ రిగ్గింగ్ అని. ఆ సమయంలోనే సంజయ్ లాంటి వాళ్ళంతా కూడా పబ్లిష్ చేయటము, దాన్ని పవన్ ఖేరా లాంటి వాళ్ళంతా దాన్ని ముందుకు తీసుకెళ్ళటము, ఆ తర్వాత సింపుల్గా అపాలజీ అని చెప్పటము, ఇదంతా గత నెలలుగా నడుస్తుంది. మంగళవారం దాకా ఇది నడుస్తూనే ఉంది. కాకపోతే డ్యామేజ్ అనేది అయితే జరిగిపోయింది, ప్రజల్లోకి ఈ డ్యామేజ్ వెళ్ళిపోయింది. చాలా రాష్ట్రాల్లో ప్రజలు ఏదో మోడీకి సంబంధం ఉన్నట్టుగా ఈవీఎం పిఎం అని ఇట్లా అని మహారాష్ట్ర ఎన్నికలనే ఇన్ని నెలల్లో కోట్ చేస్తూ డిబేట్స్ నడుస్తూ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ తెలుగు ఛానల్స్లో కూర్చొని మహారాష్ట్రలో అదైపోయింది ఇదైపోయింది అంటూ కూడా మోడీకి వ్యతిరేకంగా ఉన్న తెలుగు ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా ఛానల్స్లో హోరెత్తిచ్చారు ఇన్ని రోజులు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ప్రజలకి వాళ్ళు ఇచ్చిన డిబేట్స్ మీద క్షమాపణలు చెప్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. పబ్లిక్ పూర్తిగా నమ్మకపోయినా కూడా ఇలాంటి ప్రొఫెసర్స్ విశ్లేషణ వల్ల చాలా రాంగ్ ఐడియాలజీ అనేది అయితే ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ మీద మహారాష్ట్రలో సిఎస్డిఎస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని ఫేక్ దాన్ని తీసుకొని వీళ్ళు ఇన్ని రోజులు అది నిజమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద, ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు చేసిన విమర్శలకి బుధవారం నాడు ఏమన్నా సమాధానం చెప్తారేమో మనం వేచి చూడాలి. పూర్తిగా మిస్లీడింగే పబ్లిక్ని అంతా కూడా మహారాష్ట్రకి సంబంధించిందంతా వీళ్ళు చేసింది ఇన్ని రోజులు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా అసలు వాళ్ళకి సంబంధం, వాళ్ళు ఎంతసేపటికి ఫ్యాక్ట్స్తో చెప్తున్నప్పటికీ వీళ్ళు చేస్తున్న ట్వీట్స్ అన్నీ కూడా మిస్లీడింగ్ అని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ ఎకో సిస్టమ్ దాన్ని అన్నింటినీ దాటివేసి అబద్ధ ప్రచారంతో ఇన్స్టాగ్రామ్ని హోరెత్తిచ్చేసింది. అసత్య ప్రచారాలతో అంతా కూడా కాంగ్రెస్కి మద్దతుగా ఉన్న మీడియా నేషనల్ లెవెల్లో చూస్తే ఇండియా టుడే, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు కూడా దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు పూర్తిగా. మరి ఇప్పుడు సిఎస్డిఎస్ ఆ ట్వీట్ డిలీట్ చేసినందుకు రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు కూడా ఏమన్నా ట్వీట్ చేస్తారా, వాళ్ళు అపాలజీ చెప్తారా అనేది కూడా మనం బుధవారం దాకా వేచి చూడాలి. ఈ నేషనల్ మొత్తం కూడా వెయిట్ చేస్తోంది ప్రస్తుతం కోర్టు జస్టిసు. అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది, ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే తీసుకురా, లేదంటే తీసుకొనిరా, లేదంటే అపాలజీ చెప్పు, వారం రోజులు టైం అని చెప్పింది. సంజయ్ ఇప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తం ఇదంతా కూడా ఫేక్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ నడుపుతుందంతా కూడా ఏ రకంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతుంది. సో ఫేక్ ఫ్యాక్టరీ ఒకటి క్రియేట్ చేసింది, ఎలక్షన్ కమిషన్ అనే దాని మీద పడింది, ఫేక్ ఓటర్సు, ఎడిషను డిలీషను ఓటర్స్ అంటూ కూడా మహారాష్ట్రలో ఇట్లా 1,00,00,000 మంది దాకా యాడ్ చేశారని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. మహారాష్ట్ర ఓటమి ఎంత కొంగదీసిందో కాంగ్రెస్ కూటమికి దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇంకా ఇదంతా కూడా మనం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఫేక్ ప్రొపగండా నుంచి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవీఎం, ఎలక్టోర్స్ రోల్స్, ఓటర్స్ లిస్టు, ఈ సార్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. వీటన్నిటి మీద చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది ఎన్నికల సంఘం. వీటి మీద ఇప్పటిదాకా విష ప్రచారం చేశారు. సార్ ఇప్పటికీ కూడా ప్రాసెస్ బీహార్లో కంప్లీట్ అయింది. నేను ఈ వీడియో చేస్తున్నప్పటికి 18 రోజులు అయింది కంప్లీట్ అయ్యి. ఇప్పటి వరకు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇది రాంగు ఇట్లా చేశారని ఒక్కళ్ళు కూడా రాలేదంటేనే
ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్ ప్రాసెస్ బీహార్లో అనేది మనకు అర్థమవుతుంది. ఈ కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ మొత్తం పవన్ కేర్ అయితే చాలా తెలివిగా సింపుల్గా మంగళవారం నాడు ఆయన పాత గత 8-9 నెలలుగా ఉన్న ట్వీట్స్ అన్నీ కూడా డిలీట్ చేయటం, ఇవన్నీ కూడా క్లియర్గా అర్థం పడుతుంది కాంగ్రెస్ ఎంత విష ప్రచారం చేసింది, జనాల్లోకి ఎట్లా తీసుకెళ్ళింది అన్నది. వీళ్ళు స్టంట్ అంతా కూడా కాంగ్రెస్ ప్లేబుక్ రిపీట్ మీద రిపీట్ చేయటమే. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాహుల్ గాంధీకి కౌంటర్గా ఫ్యాక్ట్ చెక్స్తో ముందుకొచ్చిందో, కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా కూడా ప్రస్తుతం ఆ ఎన్నికల కమిషన్ సంఘం దానికి అధ్యక్షుడు ఆయన్ని జ్ఞానేష్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఘోరంగా ట్రోల్ చేయటం ట్విట్టర్లో, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రతిపక్ష నాయకుడికి అలవాటే ఒక విష ప్రచారం, ఒక ఫేక్ ఎలిగేషన్ జనాల్లోకి వదలటం. 2019 నవంబర్ 14 నాడు మనం చాలా క్లియర్గా చూసాము. రాహుల్ గాంధీ అన్కండిషనల్గా 3 పేజీలు అపాలజీ, ఆయన చౌకీదార్ చోర్ హై అన్న క్లెయిమ్కి అన్కండిషనల్ అపాలజీ చెప్పారు 14 నవంబర్ 2019లో. 10 మార్చ్ 2020లో సుప్రీంకోర్టుకు కూడా అన్కండిషనల్ అపాలజీ చెప్పారు, ఎందుకంటే రఫేల్ కంటెంప్ట్ కేసులో. మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా ఆయన అపాలజీతో ముందుకు వస్తాడా లేదా అనేది చూడాలి. కానీ దేశ ప్రజలందరూ చూస్తున్నారు, అందరికీ అర్థమవుతోంది. అందుకే అడ్వకేట్ వినీత్ జిందాల్ ఈయనైతే ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు రాహుల్ గాంధీ మీద, అట్లాగే సంజయ్ కుమార్ సిఎస్డిఎస్ మీద, మరి కొంతమంది సోషల్ మీడియా యూట్యూబర్స్, కొంతమంది మీడియా మీద. ఎందుకంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఫాల్స్ డేటా లోక్సభ ఎలక్షన్స్లో వీళ్ళంతా కూడా ఫాల్స్ డేటా ఇచ్చి మిస్లీడ్ చేశారు భారతదేశ ప్రజల్ని. ఇన్సైటింగ్ అన్రెస్ట్, కాన్స్పైరింగ్ అగైనెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రభుత్వం మీద కూడా ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేశారు అంటూ కూడా వినీత్ జిందాల్ ఒక కేసు కూడా ఫైల్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియో ఇదంతా క్లియర్గా ఏంటంటే, నేను ఈ మహారాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మీద పెట్టినప్పుడు కాంగ్రెస్ కూటమికి సంబంధించిన కొంతమంది సింపథైజర్స్ హరిశ్చంద్రులా మాట్లాడుతున్నారు, లేదా ఎన్డీఏకి చేయలేదా, మహారాష్ట్రలో ఇట్లా ఓటర్స్ని ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ అంటే అడిగారు. వాళ్ళందరికీ నేను చెప్పక్కర్లేదు, ఆ సిఎస్డిఎస్ సంజయ్ ఆయన ట్వీట్ చేసి అపాలజీ చెప్పింది ఒక్కటి చూసుకుంటేనే అర్థమవుతుంది. ఇన్ని రోజులు కాంగ్రెస్ కూటమి నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ హడావిడంతా కూడా ఒక ఫాల్స్ ఫేక్ నరేటివ్తో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడన్నదైతే స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ.